ఒక భార్యను ఒక మొగుడు తిడితే ఫ్రీగా వెళ్ళిపోతారు వాళ్ళు, మౌనికి చెప్పకుండా. ఇప్పుడు మౌని పరిస్థితి ఏంది? ఓకే, ఇప్పుడు బాబాయ్ బాధ ఏంటంటే బాబాయ్ చిన్నమ్మని కొడితే ఆవిడ చెప్పా చెయ్యకుండా వెళ్ళిపోతుంది. ఆవిడ ఎన్ని బస్సులైనా ఎక్కి వెళ్ళిపోతుంది, కానీ ఆవిడని వెతుక్కోవడానికి ఈయనకి ఆస్తులు కరిగిపోవాల్సి వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, పిఎం ఎలక్షన్స్. మరి పిఎం ఎలక్షన్స్లో ఎవరు పిఎం అవ్వాలనుకుంటున్నారు? మరి ప్రస్తుతం నేనైతే ఎల్బీ నగర్ బస్ స్టాప్, మన విజయవాడ రూట్, ఖమ్మం, ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ ఇటువైపు నుంచి వెళ్ళే బస్ స్టాప్లో అయితే ఉన్నాను. ఇక్కడ అనేక రకాల ప్రాంతాల జనాలు ఉంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే ఊర్లలో నుంచి వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఈ బస్ స్టాప్లో ప్రతి ఒక్కరిని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మరి పీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు ఏంటి అని ఈ బస్ స్టాప్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా నేనైతే ఇక్కడ కొబ్బరి బొండాల బాబాయ్ దగ్గర ఉన్నాను. మరి బాబాయ్ ఏం చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు రావాలనుకుంటున్నారు ఏంటో ముందుగా బాబాయ్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు గోవిందరావు. ఏమండి? గోవిందరావు గారు, చెప్పండి. మరి కొన్ని రోజుల్లో పిఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరు పిఎం అవ్వాలనుకుంటున్నారు? మళ్ళీ మోదీ గారే రావాలా, లేకపోతే రాహుల్ గాంధీ గారు రావాలనుకుంటున్నా. ఎవరండి? రాహుల్ గాంధీ. ఎందుకండి? ఆయన చేసిండుగా, ఆయన చేయాలి ఒకసారి. అంటే ఇప్పుడు మన మోదీ గారు 10 సంవత్సరాలు పాలించారు కదా, ఏం డెవలప్మెంట్ లేదంటారా? పేదవాడికి ఏమీ లేదు. రాహుల్ గాంధీ గారు వస్తేనే పేదవాడికి ఏదన్నా. అంటే ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారు? పేదవాడికి కొద్ది న్యాయం జరిగింది. అంటే ఎలాంటి విషయాల్లో న్యాయం? ఇలాంటి కూలి చేసుకునేవాడు కానీ, రైతులకు కానీ, దేనికన్నా న్యాయం జరిగింది. ఓకే, మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారు పిఎం అయితే మీరు కోరుకునేవి ఏంటి? అంటే ఇంకా ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటివి ముందుగా చేయాలి అనుకుంటున్నారు? మా దగ్గర పేదవాళ్ళకి కొద్దిగా అన్ని ఉపయోగపడతాయని, దేనికైనా ముందుగా రావాల్సిన మార్పు పేదవాడు మారిపోవాలి. పేదవాళ్ళే ఉంటుండో, ఉన్నోడు కోట్లు కోట్లు, 1000 లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. పేదవాడు ఎట్లా పేదవాడు అనుకుంటుండో అది. సో చూసారు కదండి, మన బాబాయ్ అయితే పిఎంగా రాహుల్ గాంధీ రావాలి, రాహుల్ గాంధీ వస్తేనే మా పేదవాళ్ళ బ్రతుకులు మారుతాయి అంటున్నారు. మరి ఇంకొంతమందితో కూడా అడిగి తెలుసుకుందాం. మోదీకే వేస్తాను. ఎందుకంటే మోడీ చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదు కాబట్టి మోడీకే వేస్తాను. కావాల్సిన మార్పులు అంటే ఉద్యోగాలు వస్తాయి అందరికీ ఏంటంటే వాస్తవం చెప్పాలంటే మోడీ ఉంటేనే కొంచెం దేశ రక్షణ కూడా బాగుంటుంది ఉద్దేశం అంతా. ఓకే, మరి చాలా మంది రాహుల్ గాంధీ రావాలి అని అంటున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీని అడగాలి పోయి మన విషయం. ఓకే, మీది ఏ ఊరు? మాది చౌటుప్పల్. చౌటుప్పల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాటర్ అవన్నీ ప్రాబ్లమ్స్ అంటే మస్తు ఉంటాయి, అన్ని చెప్పలేం కదా బయటకి అయితే. చెప్తే తెలుస్తుంది కదా మీకు, మీ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని. మీ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను వచ్చి హైదరాబాద్లో ఉంటున్నా, మా ఊరు ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉన్నాయి, అడగండి చెప్పలేను కదా విషయం అన్ని. అంటే ఇప్పుడు మీరు లైవ్లో మీడియా ద్వారా చెప్పారంటే మీ ప్రాబ్లమ్స్ తెలిసి మోదీ గారే రిపోర్ట్ తీసుకుంటారు. అసలు నేను పుట్టినప్పటి నుంచి మోదీ గారికి ఓటేసినా ఆయనకే ఓటేస్తా. బాబాయ్ మీరు చెప్పండి, మీ ఓటు ఎవరికి? టిఆర్ఎస్. అంటే ఇప్పుడు పిఎం ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రైమ్ మినిస్టర్ అది మోదీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు రావాలి? బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ కి సంబంధం లేదు. ఇప్పుడు పిఎం సెంట్రల్లో మోదీ, మరి మోదీకి రాహుల్ గాంధీ కూడా పోటీ చేస్తున్నాడు. మరి ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది? మోడీ వస్తే బాగుంటుంది. దేనికైనా అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన పాలించారు కదా, ఈ 10 సంవత్సరాల్లో ఇంకా ఆయన చేయాల్సినవి చేయనివి. ఓకే, ఇంకా ఏం చేయాలంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఉంటేనే భారతదేశానికి ఒక రక్షణ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీదే ఊరు? మాది మహబూబ్ నగర్ జిల్లా. సో అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాటర్ కానీ భారతదేశంలో 100 ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకోలేని పరిస్థితి. ఫైనల్ ఏం లేదు, మోడీ రావాలా సెంట్రల్. మరి ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్టీ సీఎం అయ్యారు కదా, ఎలా ఉంది మరి? ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకునేక లేవు, 50-50 ఉంది. ఇప్పుడు ట్యాక్సీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుర్రు. లేడీస్కు ఆర్టీసీలో ఫ్రీ అని ఇచ్చిర్రు. ఇప్పుడు జెంట్స్ కూడా పోవాలంటే ఒక భార్యను ఒక మొగుడు తిడితే ఫ్రీగా వెళ్ళిపోతారు వాళ్ళు, మౌనికి చెప్పకుండా. ఇప్పుడు మౌని పరిస్థితి ఏంది? ఓకే, ఇప్పుడు బాబాయ్ బాధ ఏంటంటే బాబాయ్ చిన్నమ్మని కొడితే ఆవిడ చెప్పా చెయ్యకుండా వెళ్ళిపోతుంది. ఆవిడ ఎన్ని బస్సులైనా ఎక్కి వెళ్ళిపోతుంది, కానీ ఆవిడని వెతుక్కోవడానికి ఈయనకి ఆస్తులు కరిగిపోవాల్సి వస్తుంది. సో అది మీ బాధ. భార్య పోతే నేను ఎక్కడికైనా ఎత్తుకోవాలి. ఇప్పుడు అలా జరిగిందా మీకు? జరగలేదు, జరుగుతుందేమో మరి. అంటే మీ చుట్టుపక్కల జరిగిందా? ఎవరు జరగలేదు, జరుగుతుందేమో అని అనుమానం. ఇప్పుడు మీరే హింట్ ఇస్తున్నారు మీ భార్యకి,
వినండి, మీ హస్బెండ్ ఇలా చెప్తున్నారు. ఒకవేళ గొడవ అయితే ఫ్రీ బస్ ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఆయన మిమ్మల్ని వెతకడానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాడో చూద్దాం. సరే, మొత్తానికి ఏమంటున్నారు? ఏమనేది సెంటర్లో మోడీ రావాలి. థ్యాంక్ యూ. భారతదేశంలో ఉన్న ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేది ఒక 50 to 30% చేస్తుంది. కంపల్సరీ మోడీ గారు వస్తేనే కొంచెం డెవలప్ అవుతుంది అనేది ఒక సంకల్పం. దాంతో ఏంటి అంటే ఇప్పుడు మోడీ గారు రావాలి మీనింగ్, రాహుల్ గాంధీకి మీనింగ్ డిఫరెంట్ ఏంటి అంటే, రాహుల్ గాంధీ చేసిన పని 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు భారతదేశం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయలేకపోతున్నారు. సో బీజేపీ చేస్తుంది అనేది కాకుండా బీజేపీ కొంచెం ముందు చూపులో ఉండడం, ముందు ఆలోచన. ఇంకొకటి ఏంటంటే 5G 3G అప్డేట్ వర్షానికి ముందుకు తీసుకెళ్తాడు అనేది ఒక ఒపీనియన్ తోటి యువత మొత్తం ఆయన తరఫు చూస్తున్నారు, మోడీ గారి తరఫు చూస్తున్నారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే అంత డెవలప్మెంట్ ఉండదు అంటున్నారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే బేసికలీ ఆయన కాడు పీఎం 100%, అది 100 to 200% ఆయన పీఎం కాడు. ఎందుకు కాడు అంటే ఆల్రెడీ బేసికల్గా అంతకన్నా ముందు నుంచి చేస్తూనే ఉన్నారు, ఎవరో ఒకరు అవుతారు. మొత్తము ఇప్పుడు మా కూటమి అని ఆ కూటమి ఈ కూటమి తీసుకొచ్చి మళ్ళీ అట్లనే పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ 5 years 10 yearsలో చేసిన మంచి పనులు ఆల్రెడీ జీరో అయిపోతుంది. 100% మోదీ గారు వస్తే కొంచెం బెటర్ థింక్ అనేది కొంచెం యువతలో ఇంకా చేదు అనుభవాలు కాకుండా మంచి దారిలో పడతారని, మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తు అనేది కొంచెం మెరుగుపడుతుంది అనేది ఒక 5G అనేది ఒకటి అప్డేట్ అనమాట. మీరు అనుకున్నట్టు మన మోదీ గారు వస్తే మళ్ళీ ఇంకా ఆయన చేయాల్సిన పనులేంటి, రావాల్సిన మార్పులేంటి? 100% మార్పులు అంటే విద్య, ఆరోగ్యము, ఇంకా వేరే ఐటీకి సంబంధించింది, ఇంకా ఈ ఫోన్పే గూగుల్ పే పోయి మామూలుగా వచ్చి మంచి పనులు అయిపోయినాయి, కరప్షన్ కాకుండా ఉంటుంది. ఇంకేమైనా కొత్త కొత్త నిధులు ఏమైనా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా స్వచ్ఛ భారత్ అనుకో, ఇంకా 100 ఏదో ఊర్లలో పోతేనేమో 100 రోజులు అది ఏదో పథకాలు ఉంటాయి కదా, అట్లాంటివి చిన్న చిన్నవి వస్తుంటాయి. ఇంకా రావాలని కోరుకుంటున్నాం అంతే. ఈయనకి డిఫరెంట్ ఏంటి అంటే ఒక సంకల్పంతో పోలేరు, అంత జీరో చేసేస్తారు. జమ్మూ కాశ్మీర్ చూడొచ్చు, అంతకన్నా ముందు పరిణామాలు అన్నీ అంటే యువతకు కొంచెం ముందు తీసుకోవడానికి ప్రయత్నం అయితే 100% చేస్తారని ఒక నమ్మకంతో సంకల్పంతో చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చంద్రనాయక్ గారు చెప్పండి, కొన్ని రోజులు పిఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు రావాలి? మళ్ళీ మోదీ రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా? రాహుల్ గాంధీ రావాలి. ఎందుకు? మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. రాహుల్ గాంధీ మంచి పనులు చేశారా? అంటే ఇప్పుడు మోదీ గారు ఉన్నారు కదా ఈ 10 సంవత్సరాలు, ఆయన ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు, మొత్తం ఆయన. ఓకే, నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు పరిపాలన చూసినాం, రాహుల్ గాంధీ పరిపాలన కూడా చూడాలి కదా. అంటే ఇప్పుడు మోదీకి 10 సంవత్సరాల అవగాహన ఉంది, రాహుల్ గాంధీకి లేదు. కొత్త ఆలోచనలు వస్తాయేమో, రాహుల్ గాంధీ కొత్త ఆలోచనలు వస్తాయేమో. అంటే మరి ఏం జరగకుండా చెప్పి చేయరుగండి, చేసి చూపించాలి కదండి. అందరు చెప్తే ఎట్లా ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, చెప్పకుండా చేస్తేనే థ్రిల్ ఉంటుంది. సో మరి రాహుల్ గాంధీ వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ ఏముంది, ఆంధ్ర బాటర్ ట్యాక్స్ వచ్చి 6,000 ఉంది, మనకి 9,000 చేసిండు. కేసీఆర్ వల్ల ఏం లాభం వచ్చింది? ఏం లేదు. మరి ఈయన మొత్తం టోటల్ ఒకటే కంట్రీకి ట్యాక్స్ చేస్తా అంటుండు. ఈయన కూడా నమ్ముదాం, ఒకసారి నమ్ముతానే కదా తెలిసేది ఏదైనా. సో మళ్ళీ రాహుల్ గాంధీ వస్తే కొంచెం బాగుంటుంది అంటారు. అంత మార్పిడి రావాలమ్మా. రాహుల్ గాంధీ గొప్ప కాదు, నరేంద్ర మోడీ గొప్ప కాదు. మార్పిడి వస్తే డెవలప్ పెరుగుద్ది. ఎప్పుడు ఒక తోక పట్టుకుని మార్పు ఏమో డెవలప్ ఉంటుంది. సో మార్పుల గురించి మాట్లాడే ముందు మరి ఇప్పుడు రావాల్సిన మార్పులు ఏంటి, ఏం జరగలేదు, ఏం జరగాలి? ఏం జరగలేదు, ఇప్పుడు మార్పు రావాలి అంటున్నారు కదా, మరి ఎలాంటి మార్పు రావాలి, ఏం జరగాలి? గవర్నమెంట్ లో 57 రూపాయలు డీజిల్ ఉంది, అదేనా? నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో 95 రూపాయలు డీజిల్ ఉంది. ఆయన ఎలక్షన్ మూమెంట్లో 2 రూపాయలు ఏదో బిచ్చం వేసినట్టు తగ్గించినట్టు 2 రూపాయలు తగ్గించిండు. అది మరి అది మార్పిడి? అది ఇదా? మరి స్విచ్ బ్యాంకులో కోట్ల రూపాయలు ఉన్నాడు, తెచ్చిండా? ఏం చేయలే. మన మీద రుద్దడం, మన మీద చేయడమే, అంతే. ఏం లేదు. మార్పిడి రావాలి. ఈయనేం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు చూడడం తప్ప ఏముండదు. సో నెక్స్ట్ పార్టీ మారితే మనకి రేట్లు అవన్నీ తగ్గుతాయని అనుకుంటున్నారు? తగ్గుతాయి కాదు, ఆయన ఏం చేస్తాడని చూడాలని అంటున్నాను. ఓకే, మరి ఒకవేళ ఆయన వస్తే మళ్ళీ సడన్ గా రేట్లు పెరిగితే ఏం చేస్తారు? మన దరిద్రం బాగాలేదు అనుకోవడం. ఓకే ఓకే అండి, ఓకే, మీ ఆలోచన బాగుంది. కొత్తదనానికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము. ఒకవేళ మార్పు రాకపోతే మన నెత్తిలో దరిద్రం ఉంది. నరేంద్ర మోడీ 2009లో ఎప్పుడైతే 10 సంవత్సరాల కింద ఎక్కేటప్పుడు డీజిల్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు రేట్ ఎంత ఉంది అర్థమైందా? ఇప్పుడు సిఎన్జి BS6 అన్నాడు. ఇప్పుడు లారీ కొన్నాం అనుకోండి, డీజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తే దానికి 40 లీటర్ వేరే ఆయిల్ పోయాలి. ఈ ఛార్జీ కాక ముందు ఆ ఛార్జీ పెట్టుకోవాల్సి వస్తుంది అర్థమైందా? ప్రతి సంవత్సరం టోల్ గేట్లు మొత్తం తీసేస్తా అని గడారి ఎప్పటి నుంచో ఒక 3 ఏళ్ళ నుంచి ముందు ఆ టోల్ గేట్లు తీసేస్తున్నా, తీయట్లేదు. మీకేంత ప్రెస్ ఆడిపోయినా ఫ్రీ. నేనేమన్నా టోల్ గేట్ ఫ్రీ అన్నా, నేను డీజిల్
లేదు. మాకు ఏది ఫ్రీ లేదు. రాయరా మేము కూడా మీలాగే పోరాడుతున్నాం. సన్యాసి రాసుకుంటే ఏమంటుందో బూడిద కాలుతుంది, నీది నాది ఒకటే రకంగా పో, చేసేది ఏం లేదు. ఎండాకాలం సురేష్ గారి మాటలు అయితే కొత్తదనం రావాలి, పాతదనంలో ఎప్పుడు పాత పచ్చడి ఎందుకు, కొత్తదనం వస్తే ఆ కొత్తదనంలో మార్పులు ఎలా ఉంటాయో తెలియదు కదా, అది కూడా ఒకసారి రుచి చూద్దాం అంటున్నారు. మరి కొత్తదనంలో మార్పులు వస్తే మంచిది, మార్పులు రాకుండా ఇంకా ఎక్కువ రేట్లు ఇంకా ఏదైనా ఘోరంగా ఉంటే అది దరిద్రం అని అంటున్నారు. చూద్దాం మరి పిఎం ఎలక్షన్స్లో ఎవరు వస్తారో ఏంటో అనేది. కృపాకర్ ఓటు హక్కు ఉందా? లేదాక ఎన్ని ఇయర్స్ నీకు? 20 years ఉంటుంది. 20 years ఉండి ఇంకా ఓటు తెచ్చుకోలేదా? 18 yearsకే కదా రీసెంట్గానే వచ్చింది అప్లై చేస్తే. వచ్చిందా? మరి ఎవరికి మరి ఉంది అని చెప్పాలి. అంటే అప్పుడు లేకుండా మననే వచ్చింది కదా. సో ఇప్పుడు పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పిఎంకి మన మోదీయే రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా, ఎవరు రావాలి? నాకు అట్లాంటి ఏం లేదాక. మరి అంటే ఏమనుకుంటున్నావు, పిఎం మన సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే మన జీవితాలు బాగుపడతాయి, రోడ్లు ఇండియా అంతా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా చేసేది చేస్తూనే ఉంటారు, ఇక బాగుపడతా ఎట్లా అనుకుంటాం. అంటే ఇప్పుడు 10 years మోదీ పాలనలో ఉంది కాబట్టి మోదీ పాలన ఏం డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదా? అది జరిగింది. మరి మళ్ళీ ఆయనే రావాలా రాహుల్ గాంధీ రావాలా? ఆయనే రావాలి. ఆయన వస్తే ఏం జరుగుతుంది, మార్పులు ఏమైనా వస్తాయా? ఇక వస్తాయంటే చెప్పలేము అక్క, వస్తే రావచ్చు చెప్పలేము. రైతులకు మనీ వేస్తుంది కదా. సో మీది ఏంటి, మీ ఊరు? నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో ఏ ఊరు? అడ్లూరు. కర్నూలులో ఏమైనా సారీ ఏ ఊరు? అడ్లూరు. అట్లూరులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటర్ కానీ రోడ్స్ కానీ కరెంట్ అని ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, రైతులకి ఏమైనా ప్రాబ్లమ్స్ అలాంటివి? ఏం లేవు అక్క, రోడ్లు లేకుండే. ప్రజెంట్ మోడీ గారు బాగానే ఉన్నది. మళ్ళీ ఆయనే రావాలా లేకపోతే వేరే వాళ్ళు? ఆయనే రావాలి. మోడీ నిజంగా ఓటు హక్కు ఉందా? ఓటు ఉంది. ఎన్ని ఇయర్స్ నీకు? 22 years. ఓకే, ఓటు హక్కు ఉంది కాబట్టి మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు కరెక్ట్గా? బీజేపీకి వేస్తా అండి. ఓకే, బీజేపీ వస్తే ఇంకా ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటి చేంజెస్? దాని గురించి అయితే అంతగా ఐడియా లేదండి. మీ తరపు నుంచి మీ ఊరి సైడ్ మీ ఇంటి వైపు ఏమైనా మార్పులు రావాలంటే ఇంకా మనం ఇప్పుడే టైం చెప్పాల్సింది. గవర్నమెంట్ అయితే మోడీ రావాలి, అండ్ ప్రజెంట్ మా సైడ్ మాత్రం బీజేపీ అనేది రాదండి. అంటే బీఆర్ అంటే